అందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిన్ని ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతా నీ కృపా బాహుల కింద కాచి కాపాడి భద్రపరిచి ఈ టీవీ పరిచర్యలో నీ వాక్యాన్ని బోధించడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. చెప్పే వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు వీక్షిస్తూ ఉన్నారో వారి హృదయాల్లో మీరే నాటండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపా, ధన్యత, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, నీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలండి. మరి దేవుడు తన కృపారెక్కల చాటున 2023 సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక సంవత్సరంలోనికి మనల్ని దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి ఎన్నో వందనాలు. మరి గడిచిన సంవత్సరంలో మరి ఎన్నో ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, వ్యాధుల గుండా, ఎన్నో ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు వాటన్నిటి నుండి తప్పించి మనల్ని దేవుడు కృప చూపించి మన మీద మరి ఒక సంవత్సరంలో మరి అడుగు పెట్టించాడండి దేవుడు. మరి ఎంతోమంది ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తరువాత మరి అనేక మంది కొంతమంది కొన్ని తీర్మానాలనేవి చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో నేను అలాగుండాలి, ఎలాగుండాలి, ఖచ్చితంగా నేను ఈ పని చేయాలి, దేవుని విషయంలో నేను అలాగుండాలి అని కొన్ని తీర్మానాలు అయితే చేసుకుంటారు. కొంతమంది అయితే ఆ తీర్మానాలు కూడా చేసుకోరు. కొంతమంది గడిచిన సంవత్సరాలు గడిచిపోతాయి కానీ వారి జీవితాలు అలాగే ఉండిపోతాయి. సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ ఆ పాత బ్రతుకులే అలా ఉంటాయి. నూతన సంవత్సరం ఇంకొక మరి ఒక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతోమంది ఈ సంవత్సరం చూడకుండా కన్నుమూసిన గనులైన వారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, డబ్బున్న వారు ఉన్నారు, అందచందాలు కలిగిన వారు ఉన్నారు. కానీ చాలామంది ఈ దినము చూడకుండా వారందరూ చనిపోయి ఉన్నారు. కానీ దేవుడు ఇంకా నన్ను క్షేమపరిచి ఆయన కృప చూపించి ఇదిగో మరి ఒక సంవత్సరంలో మనల్ని ఇలాగా దేవుడు అడుగు పెట్టించాడంటే నీ పట్ల నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీకు నాకు కూడా ఆయన మనకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ గడిచిన ఆ పాత సంవత్సరంలో ఇంకా దేవునికి అయిష్టంగా నువ్వు బ్రతికావేమో, దేవునికి ఇష్టం లేని పనులు చేసావేమో, దేవునికి నచ్చని పనులు చేసావేమో, దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతికావేమో, దేవునికి దూరంగా బ్రతికావేమో, దేవుని సమీపంగా అసలు బ్రతకలేకపోయావేమో, లోకానుసారంగా నువ్వు బ్రతికావేమో, ఇంకా విడిచిపెట్టని పాపాలతో నువ్వు పాత సంవత్సరంలో ఇంకా నువ్వు అలాగే ఉండి నూతన సంవత్సరంకి వచ్చాక కూడా నువ్వు అవన్నీ విడిచిపెట్టకుండా ఆ పాత జీవితాన్ని గడిపితే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవించలేడండి, ఆశీర్వదించలేడు. అయితే ఈ నూతన సంవత్సరంలో మనకు కొన్ని తీర్మానాలు చేసుకుంటే మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అవి కొన్ని తీర్మానాలు ఈరోజు మీకు నేను చెప్తానండి. అయితే ఒక 7 తీర్మానాలు ఈ సంవత్సరంలో మనం చేసుకుని ఆ తీర్మానాల ప్రకారం మనం నడిస్తే దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో కాపుదలు ఇచ్చి భద్రత ఇచ్చి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడండి. మొదటి తీర్మానం ఏంటంటే వేకువజామున ప్రార్థనకి లేవడం. ఏంటండి? వేకువజామున ప్రార్థనకు లేవడం. చాలామంది వేకువజామున ప్రార్థనకి లేవలేకపోతారు. బలహీనత బట్టో దేని బట్టి సంథింగ్. కొంతమంది నిద్రమత్తులు, కొంతమంది నిద్ర లేసే అవకాశం ఉన్నా లేవలేని పరిస్థితి. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తారు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, వేకువజామున దేవునికి మొరపెట్టుము, తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంటే వేకువజామున ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఇప్పటి వరకు గడిచిన కాలమంతా, సంవత్సరం అంతా నువ్వు ఒకవేళ తెల్లవారుజాము ప్రార్థనకు లేవలేకపోయావేమో, దేవునికి ఎక్కువ దగ్గరగా సమీపంగా ఉండలేకపోయావేమో, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయావేమో, ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా. వేకువజామున ప్రార్థనకు లెగాలి. ఈ సంవత్సరం నుంచి అయినా మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఈ సంవత్సరంలో అయినా మన జీవితాన్ని మార్చుకుందాం. ఇప్పుడు వరకు పాతవి వదిలిపెట్టేద్దాం, పాత జీవితాన్ని వదిలిపెట్టేద్దాం. ఇదిగో నూతన సంవత్సరంలో ఒక నూతన జీవితాన్ని మనం మొదలు పెడదాం. ఈ సంవత్సరం నుంచి అయినా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, మరి ఒక సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరంలో నుంచి అయినా ఇదిగో వేకువజాము ప్రార్థనకు మనం లేద్దాం. వేకువజాము ప్రార్థనలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వేకువజామున ప్రార్థన చేస్తేనంట ఆ ప్రార్థన దినమంతా నువ్వు ఏ పనికి వెళ్ళినా, ఇదే కార్యక్రమం చేసినా అందులో విజయాన్ని మనం పొందుకోగలుగుతామంటండి.
వేకువజామున దేవుడు లేవగానే నువ్వు మోకరించి ప్రార్థన చేసే వేకువజాము మొదటి ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థన అంట. ఆ దినమంతా నువ్వే పనికి వెళ్ళినా, ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏం చేసినా అంట అందులో నువ్వు విజయాన్ని పొందుకుంటావంట. అదే నువ్వు వేకువజామున చేసిన ప్రార్థన ఆ దినమంతా నీకు తోడుగా ఉంటుందంటండి. తెల్లవారుజామున అంటండి దేవునికి సమీపంగా లేకుండా ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళంటండి ఆ దినమంతా కూడా అంట దేవుణ్ణి కనుగొనలేడంట. అంటే వేకువజాము ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. యేసయ్యే కదండి, యేసయ్య అంతటి వాడే వెళ్ళి వేకువజామున ప్రార్థన చేసేవాడు 3 గంటల సమయంలో. మోషే గారు, దావీదు గారు వీరందరూ కూడా వేకువజామున ప్రార్థన చేసిన వారే. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించమని విలాపవాక్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. అంటే రేయి మొదటి జామున మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. అంటే వేకువజామున ప్రార్థన చెయ్యాలి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రార్థనను చేయలేకపోయావేమో, వేకువజామున లేవలేకపోయావేమో. ఈ సంవత్సరం నుంచి ఆయన ఒక తీర్మానం చేసుకో, ఈ సంవత్సరం నుంచి నేను ఖచ్చితంగా వేకువజామున లేవాలి. చాలామంది ఉద్యోగంగా ఏమో నేను లేచిపోతాను ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ వేకువజామున ప్రార్థనకు లేవాలని అలారాలు పెట్టుకుని మరీ లెగుస్తూ ఉంటారు. కొంతమంది అలారం పెట్టుకుంటారు కానీ అది మోగినసరికి కట్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటారు మళ్ళీ కట్ చేసేసి పడుకుంటారు. కానీ అలా కాదండి. ఒకవేళ అలారం పెట్టుకుంటే ఖచ్చితంగా లెగిసి కాసేపు మోకరించి ప్రార్థన చేస్తే ఆ దినమంతా కూడా దేవుడు అంటండి ఆ ప్రార్థన బట్టి మనకి ఏమై ఉంటాడో తెలుసా, తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి చోటకి దేవుడు నీకు తోడుగా వస్తాడు. కాబట్టి మొదటి తీర్మానం ఏంటో తెలుసండి, వేకువజామున మనం ఏం చేయాలంటండి, ప్రార్థన చేయాలి. వేకువజామున ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి మనకుంది. ఇప్పుడు ఒక పాత జీవితాన్ని విడిచిపెట్టేయండి, ఇంకా దాన్ని మర్చిపోండి. కానీ నూతన సంవత్సరం అంటూ దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఎంతోమందికి లేదండి ఈ సంవత్సరం చూసే భాగ్యం లేదు. ఎంతోమంది చనిపోయారు. ఈరోజు చూడుకుని ఎంతోమంది చనిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కదా. నిన్ను నన్ను దేవుడు ఎంతగానో క్షమించి ప్రేమించి మరొక సంవత్సరం మనకి ఇచ్చాడు కదండి. మరొక సంవత్సరం మనకి ఇచ్చినప్పుడు దేవునికి ఈ సంవత్సరంలోనైనా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి కదా, దేవునికి నచ్చినట్టు మనం బ్రతకాలి కదా. మరొక అవకాశం ఎందుకు ఇచ్చాడో తెలుసా మనకు దేవుడు. మనం ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అవి సరి చేసుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. పాతయన్నీ విడిచిపెట్టేయాలి. ఇవన్నీ విడిచిపెట్టేసి నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైన జీవితాన్ని మనం ఏం చేయాలో తెలుసండి, జీవించాలి. అగస్టిన్ అనే ఆయన ఒకప్పుడు బ్రతుకులో బ్రతికాడు. ఆయన పాపము చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఎప్పుడైతే మారు మనసు పొందుకుని దేవుని తెలుసుకున్నాడో ఓసారి ఆయన అలా వెళుతూ ఉంటేనంటండి ఆ పాపం చేసే స్త్రీ కనబడి పిలుస్తుందంట, ఓ అగస్టిన్ నేను ఆ స్త్రీని అని అంటుందంట. అప్పుడు అగస్టిన్ అంటున్నాడు, నువ్వు ఆ స్త్రీవేమో కానీ నేను ఆ అగస్టిన్ని కాదు. ఇదిగో ఆ పాత జీవితాన్ని నేను విడిచిపెట్టేసి ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఇంకా ఆ పాపపు జోలికి నేను వెళ్ళనన్నానండి. అలాగే మనము కూడా గడిచిన పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి ఒకవేళ దేవునికి విరుద్ధంగా పాపంలోనే బ్రతికవేమో, ఇదిగో మరొక సంవత్సరం దేవుడు ఇచ్చాడు కదా. ఈ మరొక సంవత్సరంలో మన పాత రోత జీవితాలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో సంఘ ప్రార్థనలకు వెళుతూ ఖచ్చితంగా మన ప్రార్థనలో గడపాలండి. ఖచ్చితంగా వేకువజామున ప్రార్థన మనకెంతో ముఖ్యమైనది. వేకువజామున ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ దినమంతా కూడా మనకి దేవుడు కాపుదలు ఇస్తాడు. ఆ దినమంతా కూడా మనం చేసే ప్రతి పనుల్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడండి. ప్రత్యేకంగా మనకు వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఈ 3 ప్రార్థనలు మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలండి. ఇవి కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 2వ తీర్మానం ఏమిటంటే వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ తీర్మానం ఏంటండి, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది చూడండి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాను చూడండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును. అంటే మన యొక్క వస్త్రధారణ ఎలాగుండాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. ఈరోజు చాలామంది అమ్మాయిలు వస్త్రధారణ ఎలాగుంటుందంటే టైట్ ఫిట్ బట్టలు, స్లీవ్లెస్ బట్టలు, సగం చిరిగిపోయిన బట్టలు, ఇవి చాలామంది
ఇటువంటి అన్య దేశస్థుల వస్త్రాలంట మనం ధరించకూడదంట. అవి వేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను శిక్షిస్తాను. అంటే దేవుని దృష్టిలో మన వస్త్రధారణ కూడా సరిగ్గా ఉండాలి. మన వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. చాలామంది వస్త్రధారణ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. బాబు ఏంటి ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారన్న రీతిగా మనకు అనిపిస్తూ ఉంటుంది వారి యొక్క వస్త్రధారణ బట్టి. కానీ దేవుడు అంటున్నాడు మీ వస్త్రధారణ గురించి మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలంట. మరి మనం ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఎటువంటి దుస్తులు మనము మన పిల్లలకు వేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అండ్ మన ఎదుటివారికి మంచిగా కనబడేలాగా వస్త్రాలు వేసుకోవాలి. అంతేగాని ప్రదర్శించే విధంగా మనం వస్త్రాలు వేసుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరంలో ఒకవేళ ఒక తీర్మానం కలిగి ఉండి నీ వస్త్రధారణలో ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉందేమో, దేవునికి అయిష్టంగా, దేవునికి వ్యతిరేకంగా నీ వస్త్రధారణ ఉందేమో ఒక్కసారి ఆలోచించుకో. ఆ వస్త్రధారణ విడిచిపెట్టేసి దేవునికి ఇష్టముగా దేవుని బిడ్డలకి ఏ విధమైన వస్త్రాలు ధరించుకుంటారో ఆ విధమైన వస్త్రాలు ధరించుకుని ఈ సంవత్సరంలో దేవుని పట్ల ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకో. మొదటగా వేకువజామున ప్రార్థనకు లేవాలని తీర్మానం చేసుకో. రెండవదిగా వస్త్రధారణలో జాగ్రత్తగా నేను ఉండాలని తీర్మానం చేసుకుందాం. అలాగే మూడవ తీర్మానం ఏంటంటే నోటి మాటలను బట్టి జాగ్రత్తగా ఉండడం. మూడవ తీర్మానం ఏంటో తెలుసండి? నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నోటంట కొంతమందికి బూతులు, సరసోక్తులు ఇవే వస్తాయి. డబుల్ మీనింగ్ మాటలు ఇవేవి దేవునికి ఇష్టమైనవి కాదు. కావాలంటే రెఫరెన్స్ చెప్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుతాను చూడండి. ఎఫెసీ 5:4 చదువుతున్నాను చూడండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవుని బిడ్డలమని చెప్పుకునే మనకంటండి మన నోటంట ఏమి రావాలంట? కృతజ్ఞత వచనమే రావాలంట. ఏమేమి రాకూడదంటున్నారు ఆయన? బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అంటే మాట్లాడకూడదు. అంటే దేవుని బిడ్డలమైన మన నోటంటే ఎప్పుడు దేవునికి కృతజ్ఞత వచనాలు మాటలే రావాలి. మన నోటంట దేవునికి వందన వచనాలు మాటలే రావాలి, మంచి మాటలే రావాలి. దేవుని బిడ్డ ఈ నోటితోనే కదా ప్రభు సంస్కారం తీసుకుంటాం, ఈ నోటితోనే కదా దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుతాం, ఈ నోటితోనే కదా పరిశుద్ధమైన పాటలు పాడతాం. మరి అదే నోటితోని ఈ బూతు మాటలు, ఈ పోకిరి మాటలు, సరసోక్తమైన మాటలు మనకు ఎందుకు వస్తున్నాయి? అంటే మనం ఇంకా దేవునిలో పూర్తిగా లేము. సగం లోకంలో ఉంటున్నాం, సగం దేవునిలో ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోటి మాటలను బట్టి కూడా ఎలా ఉండాలంటండి? జాగ్రత్తగా ఉండాలంట. చాలామంది వచ్చేస్తాయి మాట్లాడుకొని ఆ నోటితోనే వచ్చేస్తాయి బూతులు. కొంతమంది సరసోక్తుల్లో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ద్వంద్వార్థాలు కలిగి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోటంట కృతజ్ఞతా వచనమే రావాలి, వందన వచనాల మాటలే రావాలి. ఇటువంటి దుర్భాషలు ఏమీ కూడా మన నోటంట రాకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు ఆ మాటలు నీ నోటంట వచ్చి ఉన్నాయేమో, దేవుడికి నీకు మరి ఒక అవకాశం ఇచ్చాడు సరి చేసుకోమని. ఇంకా విడిచిపెట్టేలా మాటలు, నీ నోటి మాటల్లో నీ నోటంట వచ్చే మాట దేవునికి కృతజ్ఞత తెలిపే మాట అయి ఉండాలి, దేవునికి వందనాలు చెప్పే మాట అయి ఉండాలి, దేవుణ్ణి గణపరచగలిగే మాటలే ఉండాలి తప్ప వ్యర్థమైన మాటలు నీ నోటంట రాకూడదు. కాబట్టి ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో, నా నోటంట నేను ఉచ్చరింపకూడని మాటలు నేను మాట్లాడకూడదు. దేవునికి కృతజ్ఞతలు చెప్పే వచనాలు మాటలే, దేవునికి వందనముల వచనాలు చెప్పే మాటలు నా నోటంట రావాలి. కానీ వ్యర్థమైనవి ఈ లోకసారమైన మాటలు ఏమి నా నోటంట రాకూడదని ఈ దినమును ఒక తీర్మానం చేసుకో. ఇప్పుడు 3 తీర్మానాలు చెప్పానండి. మొదటిది ఏంటంటే వేకువజామున ప్రార్థనకు లేవడం, రెండవది ఏంటంటే మన యొక్క వస్త్రధారణలో జాగ్రత్తగా ఉండడం, మూడవది ఏంటి నోటి మాటలు కూడా జాగ్రత్తగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే మన యొక్క నోటి మాట కూడా ఎలా ఉండాలో తెలుసండి? చక్కగా ఉండాలి. అమ్మో ఈ బిడ్డతో మాట్లాడితే ఎంత బాగుందో, చక్కగా దేవుని మాటలు చెప్తుంది, చక్కగా మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని ధైర్యపరుస్తుంది, చక్కగా ఓదారుస్తుంది, ఇలా దేవుడు ఎన్నో చేస్తాడమ్మా, దేవుడు నమ్ముకోమ్మా, అలాగమ్మ ఇలాగమ్మ చక్కగా చెబుతుంది అన్న సాక్ష్యము నీ గురించి ఇతరులు మాట్లాడాలి. కానీ అమ్మో ఈవిడితో మాట్లాడితేనా, ఈవిడితో మాట్లాడితే సగం మాటలు
లోకానుసారమైన మాటలే, సగం మాటలు వ్యర్థమైన మాటలే. ఎందుకు వచ్చింది ఈవిడితో మాట్లాడితే ఆ మాటలు నాకు వచ్చేస్తాయేమోనని చాలామంది నేను చూసే భయపడే ఆ సాక్ష్యాన్ని మనం వినకూడదు. ఈ బిడ్డతో మాట్లాడితే నేను ఒకవేళ ఆ రీతిగా ఉంటే, ఈ బిడ్డతో మాట్లాడితే నేను చక్కగా దైవికంగా ఆ బిడ్డలాగా నేను మాట్లాడగలనేమో అన్న సాక్ష్యాన్ని మనం వినాలి. అంతేగాని అమ్మో ఈవిడ నోట్లో మట్టికి నోరు పెట్టకూడదు, వినలేము, సుప్రభాతం వినలేము అని చాలామంది ఎవరితోనో మాట్లాడితే భయపడిపోతారు. ఎందుకంటే వారి నోటంటే వచ్చే మాటలు అవే కాబట్టి. ఆ మాటలు మేము తట్టుకోలేము, ఆ మాటలు మేము వినలేమని కొంతమంది అటువంటి వారితో ఇబ్బందిగా ఉన్న మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మరి దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నారో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ నోటి మాటను సరి చేసుకో. ఎటువంటి మాటలు మాట్లాడాలో ఒకసారి ఆలోచించు. ఇప్పటి వరకు ఉన్నదేమో విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో ఒక నూతన తీర్మానాన్ని నువ్వు చేసుకో. ఒక నూతన తీర్మానం, ఈ సంవత్సరం నుంచి నేను వ్యర్థమైన మాటలు నా నోట అంటారా అనేవను, పోకరి మాటలు నా నోట అంటారా అనేవను, సరసోక్తులు నా నోట అంటారా అనేవను, ఇటువంటి బూతు మాటలు నేను మాట్లాడను. పరిశుద్ధంగా జీవిస్తాను. నా నోటంట పరిశుద్ధమైన మాటలే నేను మాట్లాడతాను. కృతజ్ఞత వచనాలే నేను మాట్లాడతాను. వందన వచనాలే నేను మాట్లాడతాను. ఇంకే వ్యర్థమైన మాటలు మాట్లాడనని ఒకసారి ఈ సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానాన్ని చేసుకో. అలాగే 4వ తీర్మానం ఏంటంటే, సహాయకుడైన దేవుని వైపే మనం చూడాలి, ఆయన మీదే ఆధారపడాలి. ఈరోజులో చాలామంది దేవుని వైపు చూడరు కదండి, దేవుని వైపు ఆధారపడరు. కానీ మనకు ఆధారం, ఆశ్రయం ఎవరు? దేవుడే. మన సహాయకుడు ఎవరు? దేవుడే. కానీ మన సహాయకుడు, మన సహాయం చేసే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని వైపు చూడకుండా, దేవుని పైన ఆధారపడకుండా మనం ఎవరెవరి వైపు, మనుషుల వైపు, అధికారుల వైపు, రాజకీయ నాయకుల వైపు, అక్క వైపు, తమ్ముడి వైపు, నాన్న వైపు, చెల్లి వైపు వారి వైపు చూసి వారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి వారి మీదే ఆధారపడతాము. కానీ మన సమస్తము సమకూర్చి అది యేసయ్య వైపు మనం చూడలేము, ఆయన వైపు చేతులు చాపలేము, ఆయన మీద ఆధారపడలేము. నువ్వు ఆయన మీద ఆధారపడకపోతే నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషులు 4 మాటలు చెప్తారు కానీ నీకు సహాయము చేయరు. చేసిన సహాయము ఎలాగ వడ్డీల రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో మళ్ళీ నిన్ను లాగేస్తూ ఉంటాను నీ దగ్గర నుంచి. కానీ దేవుడు సహాయం చేస్తే నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడే నీకు సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు ఏదో ఒక రూపంలో నీ కష్టాన్ని తీరుస్తాడు. కానీ ఇప్పటి వరకు నువ్వు మనుషుల వైపు చూసావు కదా, నీ స్నేహితుల వైపు చూసావు కదా, నీ బంధువుల వైపు చూసావు కదా. సమస్తము ఇచ్చే దేవుని వైపు నువ్వు చూడలేకపోతున్నావు, ఆయన అడగలేకపోతున్నావు, ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు. ఆయన మీద ఆధారపడి చూడు, ఆయన ఆశ్రయించి చూడు. ఖచ్చితంగా నువ్వు గొప్ప మేలును పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇప్పుడు వరకు ఎవరెవరి వైపో చూసావేమో, ఎవరి మీద ఆధారపడ్డావేమో, ఎవరి వైపో కన్నులెత్తి చూసి వారి చేతులు చాప అడిగేవేమో. ఇదిగో దేవుని వైపు చూడు. మన సహాయకుడైన, మన ఆధారమైన, మన ఆశ్రయమైన ఆ యేసయ్య వైపు చూసి కన్నులెత్తి నీకున్న బాధ అంతా, నీకున్న సమస్య అంతా, నీకే కష్టం ఉందో దేవునికి చెప్పి దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆగిపోయిన కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించుబోవును గాక. ఆమేన్. చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఆధారపడాలి, నువ్వు ఆశ్రయించాలి దేవుణ్ణి. కానీ నువ్వు దేవుణ్ణి వెనక పెట్టేస్తున్నావు, ముందు మనుషుల వైపు పరిగెలెడుతున్నావు, ముందు మనుషుల వైపు చూస్తున్నావు, దేవుడి వైపు నువ్వు చూడట్లేదు. అందుకే ఇంకా నీ పనులు ఆగిపోయి అలా చూస్తూ ఉన్నాయేమో, ఎటు దిక్కుతోచని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ఏం చేయాలో తెలియట్లేదు. వెళ్ళి చేతులు చాపి అడిగిన వారందరూ కూడా మొఖాలు చాటేస్తున్నారేమో. ఒకసారి దేవుని వైపు తిరుగుతావా? ఈ సంవత్సరం నుంచి అయినా దేవుని మీద ఆధారపడతావా? మనుషులను నమ్ముకోవద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ మేలుకరమైన దేవుణ్ణి ఆశ్రయించడానికి నీకు మనసు రావట్లేదు. కానీ ఎందుకు పనికిరాని మనుషుల వైపు నువ్వు చూస్తున్నావు, వాళ్ళ మీద ఆధారపడుతున్నావు. కానీ దేవుని వైపు ఆధారపడి చూడు, దేవుని మీద ఆధారపడి చూడు, దేవుని వైపు చూడు, దేవుని ఆశ్రయించి చూడు. ఆ సహాయకుడు నీకు అనేక విధాల నుంచి, నలుదిక్కుల నుంచో లేదా ఏదో ఒక దిక్కు నుంచి నీకు దేవుడు సహాయాన్ని ఖచ్చితంగా పంపుతాడు. అది నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నువ్వు ఆధారపడే జీవితాన్ని బట్టే ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి అయినా దేవుని వైపు నువ్వు చూడడం నేర్చుకో, దేవుని ఆశ్రయించడం నేర్చుకో, దేవుని మీద ఆధారపడము నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. 5వ తీర్మానంలోకి వెళ్దామా?
ఐదో తీర్మానం ఏంటంటే బైబిల్ వాక్యం చదవడం. వాక్యం చదవడం, వాక్యానుసారంగా మనం బ్రతకడం, వాక్యానికి లోబడడం. మరి ఇప్పుడు వరకు బైబిల్ ఎన్నిసార్లు చదివారో మరి నాకైతే తెలియదు. కానీ ఈ సంవత్సరం నుంచైనా నేను బైబిల్ ఒక్కసారైనా ఈ సంవత్సరంలో నేను పూర్తి చేయాలని ఒక తీర్మానాన్ని తీసుకుందామా? మరి ఇప్పటి వరకు బైబిల్ చదవకుండా చాలామంది బైబిల్ చదవడం అంటే ఇష్టపడరు. ప్రార్థనకు వస్తారు, ఆ బైబిల్ ఆ రోజు తీస్తారు, మళ్ళీ వెళ్ళి ఏ సెల్ఫ్లోనో ఎక్కడో పెట్టేస్తారు. మళ్ళీ ప్రార్థన ఉంటే అప్పుడు తీస్తారు, దులుపుకుని ఇలాగెలా దులుపుకుని అప్పుడు మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ మందిరంలో తెరుస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మూసేస్తారు. ఇక్కడ మూసిన బైబిల్ మళ్ళీ ఇంటికాడ పెట్టేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేది తెచ్చాకే ఆ బైబిల్ మోస్తారు. కానీ దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇప్పుడు మరి ఎన్నిసార్లు బైబిల్ ఎంతమంది ఎన్నిసార్లు పూర్తి చేశారో నాకైతే తెలియదు. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు వరకు ఎలా ఉన్నావు కదా అంతా విడిచిపెట్టే. ఈ సంవత్సరం నుంచి అయినా ఒక తీర్మానం చేసుకో. ఈ సంవత్సరమే నేను బైబిల్ ఖచ్చితంగా ఒక్కసారైనా నేను పూర్తి చేయాలి. వాక్యాన్ని నేను చదవాలి. చదివేస్తే సరిపోద్దా? వాక్యానుసారంగా జీవించి ఆ వాక్యానికి లోబడాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది వాక్యం చదవమని గడగడమని చదివేస్తున్నారు. కానీ వాక్యానుసారమైన జీవితాలు ఎంతమంది జీవిస్తున్నారండి? వాక్యానుసారమైన జీవితాలు అయితే ఎవ్వరు జీవించట్లేదు. ఎవరో కొద్దిమందే వాక్యానికి లోబడి బ్రతుకుతున్నారు. వాక్యానుసారమైన జీవితాలు కొద్దిమంది జీవిస్తున్నారు. తక్కువ మంది. ఎక్కువ మంది వాక్యానికి విరుద్ధంగానే బ్రతుకుతున్నారు, వాక్యానికి లోబడకుండానే బ్రతుకుతున్నారు. వాక్యానుసారమైన జీవితాలు మనలో లేనప్పుడు మనం సగం లోకంలోనూ సగం ఇటు ఉన్నాం. ఎప్పుడైతే పూర్తిగా మనం దేవుల్లో ఉంటామో ఖచ్చితంగా మనం వాక్యానికి లోబడిన వారం. లేదు సగం లోకం వైపు, లోకాచారాలే, దేవుడే. అదేటమ్మా మనం ఆచారాలు పాటించకూడదు కదా అంటే, అబ్బాయి ఎవరికెట్టి వాళ్ళకి పెట్టాలంట, ఏ చేసేయి అది చేసే అవి అవేనంట ఇవి ఇవేనంట అని ఎక్కడన్నా బైబిల్లో రాసిందా? పోనీ అలాగా దేవుని గ్రంథంలో వాటికే పెట్టండి అమ్మా, నా మందిరానికి వచ్చేయండి, అవి పాటించేయండి, మీరు ఈ చేసేయండి అని దేవుడి వాక్యం ఎక్కడైనా ఉందా? అలాగా లేదు. దేవుడు ఖండితంగా చెప్పాడు. లోకానుసారమైన ఆచారాలు ఏవి కూడా మనము పాటించకూడదు. ముహూర్తాలు అవి మనము పెట్టించకూడదు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు వాక్యానుసారంగా జీవించట్లేదని అర్థం, నువ్వు వాక్యానికి లోబడతలేదని అర్థం. మరి వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానికి లోబడకుండా దేవుడు నిన్ను దీవించేయమంటే ఎలా దీవిస్తాడా? ఆశీర్వదిస్తాడా? దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతికితే, దేవుణ్ణి ఆయాసపరిచే రీతిగా నువ్వు బ్రతికితే, దేవుణ్ణి దుఃఖపరిచే రీతిగా నీ క్రియలు నీ పనులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించడు. వాక్యాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి మనం లోబడాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ విగ్రహానికి దండం పెట్టమని అన్నప్పుడు వాళ్ళు ముగ్గురిని వాళ్ళు ఏమన్నారు? మేము పెట్టాం, మా దేవుడు మాకున్నాడు, ఆయన తప్ప మేము ఎవ్వరికి మొక్కం, మమ్మల్ని కాపాడతకు సమర్థుడు ఆయన, కాపాడపోయినా పర్లేదు మేము ఇంకెవరిని మొక్కమని నిలబడగలిగారు. కాబట్టి దేవుడు వాళ్ళ ముగ్గురిని ఏం చేశాడండి? కాపాడాడు. మరి ఈరోజు నువ్వు అలా నిలబడగలుగుతున్నావా? అలా కాదండి, మా అత్తగారు ఒప్పుకోదండి, మా తోటికోళ్ళు ఒప్పుకోదండి, మా ఆడబడుచు ఒప్పుకోదండి, పాలు పొంగిచ్చకపోతే ఇంకేముంటుందండి, అయ్యో ఆడబడుచు చేత పాలు పొంగిచ్చొద్దా, ఆడబడుకు సీరెట్టొద్దా, అదెట్టొద్దా అంటారండి, నచ్చపెడతారండి, నేను భరించలేనండి ఆ మాటలని మనుషులకు నువ్వు భయపడుతున్నావు. కానీ జీవం కలిగిన దేవుడు రేపు పొద్దునే నా పనులు చేస్తే నన్ను నరకంలో వేసేస్తాడే, నేను నరకంలో కాలిపోతానని దేవునికి నువ్వు భయపడతలేదు. నువ్వు దేవునికి భయపడుతున్నామా? భయపడతలేదు. ఈ లోకానుసారమైన మనుషులకు మనం భయపడుతున్నాం. కానీ ఈ లోకంలో కాసేపు ఆ మాటలు తట్టుకోలేక వారు ఏం చెప్తే చేసేస్తున్నాం. కానీ మరి రేపొద్దున్న నీ ఆత్మ యుగయుగాలు నరకంలో కాలాలి కదా, మరి అప్పుడు భయం లేదా? ఆ భయం లేదు అసలు నీకు. కాబట్టి మన దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యానికి మనము లోబడాలి. అలాగే చివరగా 7వది తీర్మానం ఏంటంటే, పేదల విషయంలో, సంఘం విషయంలో మనం గుప్పులు విప్పేవారిగా ఉండాలి. 7వ తీర్మానం ఏంటంటే, పేదల విషయంలో, సంఘం విషయంలో మనం ఎలా ఉండాలంట? గుప్పులు విప్పేవారిగా ఉండాలి.
ఈరోజు చాలామంది లేని వారు పెడతాక అస్సలు ఇష్టపడరండి. వారికి ఎంతో ఉంది, ఉండి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు, ఉండి కూడా పెట్టడానికి ఇష్టపడరు. కొంతమంది సంఘంలో కార్యక్రమాలు ఉన్నాయి, సంఘంలో పనులు ఉన్నాయి, మీటింగ్స్ లేదా క్రిస్మస్లో పండుగలు ఏమైనా వచ్చినప్పటికీ గుప్పులు విప్పడానికి వారికి మనసులు రావు, ఉండి కూడా రావు. వారి సొంత పనులకి వారి యొక్క అవసరతలకు ఉంటాయి, కానీ దేవుని పని అనేటప్పటికీ, దేవుని సంఘం యొక్క పని అనేటప్పటికీ, సేవకుల విషయంలో అయితే ఏంటి వారి గుప్పులు విప్పుతాకి మనసులు రావు. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో నువ్వు గుప్పులు బిగబెట్టున్నావేమో, అందుకని నీ ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయేమో. ఒక్కసారి ఆలోచించు. పేదలకు పెట్టే విషయంలో కూడా నువ్వు గుప్పులు బిగబెట్టుకుని ఉన్నావేమో, వాళ్ళకి పెట్టాలేంటి చెయ్యాలేంటి అని. కానీ దేవుడు అంటున్నాడు పేదలకు పెట్టమని చెప్తున్నాడు. వారికి పెడితే నాకు పెట్టినట్టే, వారిని చూస్తే నన్ను చూసినట్టే. అలాగే దైవజనులను సంఘాన్ని చూసుకుంటే దేవునికి పెట్టినట్టే. ఈ సంవత్సరం నుంచి అయినా ఒకవేళ గుప్పులు బిగబెట్టున్నావేమో, ఒకసారి గుప్పులు విప్పి చూడు. పేదలకు సంఘ విషయంలో, సంఘ కార్యక్రమాల విషయంలో గుప్పులు విప్పి చూడు. ఖచ్చితంగా దేవుడు తగిన ఆశీర్వాదాన్ని నీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ 7 తీర్మానాలు మీ జీవితంలో మీరు ఈ సంవత్సరంలో తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పాత జీవితానికి విడిచిపెట్టేయండి. ఎలాగో బ్రతికారు, ఇంకో మరి ఒక సంవత్సరం దేవుడు ఇచ్చాడు కదా. ఈ సంవత్సరంలోనైనా ఈ 7 తీర్మానాలు కలిగి మీ జీవితాలను, ఈ 7 తీర్మానాలు కూడా తీసుకుని ఈ విధంగా నేను బ్రతకాలని ఒక్కసారి మీరు ఆలోచించుకుని 7 తీర్మానాలు తీసుకుని ఈ సంవత్సరం అంతా మీరు జీవిస్తూ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని తీసి మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడతాడండి. రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసింది, పాపపు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసింది, అత్త నయోమితో వచ్చింది, బెత్లెహేము వచ్చింది. అంటే ఆ పాత జీవితము, ఆ పాత దేవతలు నాకు అవసరం లేదు, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడినే నేను పూజిస్తాను, ఆరాధిస్తానని రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఒక మంచి తీర్మానం తీసుకుని ఆ మోయాబుని విడిచిపెట్టి వచ్చేసి అత్తను హత్తుకుని ఆ దేశంలో ఆ బెత్లెహేములో ఉండి చక్కగా దేవుని యందు ముందుకు సాగింది. గొప్ప ఆమెకి ఏమైందండి? భార్య అయిపోయింది. ఆమె వంశం నుంచి గొప్ప దేవుడు పుట్టాడు. అటువంటి గొప్ప స్థాయి దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతామో, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని కలిగి ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్పగా దీవిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఇప్పుడు చెప్పిన ప్రతి నాయన తీర్మానాలు, 7 తీర్మానాలు కూడా నా తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా మేము కూడా తీర్మానాలు కలిగి జీవించాలని ఆశపడుచున్నారో వారిలో ఒక నూతన క్రియను మీరు జరిగించండి. ఆ 7 తీర్మానాలు వారు పాటించడానికి కృప చూపించి సహాయం దయచేయండి. వారి హృదయాలను మీరు సిద్ధపరచమని, వారి జీవితాలు అన్వయించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించి నీ కృపతో నింపి సహాయమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.